అమ్మ ఆదిశక్తి దేవత. ఈ భూతలంలో పంచభూతాలు ప్రాణికోటి సమస్తం కూడా మీరు చూసుకోండి ఎక్కడైనా సరే. మన తెలుగులో అమ్మ అంటాం, అదే హిందీలో నేషనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అమ్మ అంటాం, నేషనల్ లాంగ్వేజ్ హిందీలో మా అంటాం, అదే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో మదర్ అంటాం. సో మకారం ఉకారం ఓంకారం మిక్స్ అయింది అమ్మ. మేక మే, లేకదూడ అంబా, పిల్లి మ్యా, టేక్ ఎనీవేర్ ఎల్స్, మకారం కమ్స్ అమ్మ. అలాంటి అమ్మ ఇతరుత్వం తీసుకొని దర్శకుడు అమోఘంగా చిత్రించారు ఈ సినిమాని. వాట్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ఫిలిం మీరు చూసుకోండి. ఏనాడైతే తల్లి గర్భస్థం స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు భగవంతుడు ఆ స్త్రీమూర్తిలో, ఆ మాతృత్వంలో, అమ్మలో ఒక కణాలను అభివృద్ధి చేస్తాడు. ఆయన బిడ్డ మీద మమకారం, సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్, దాంతో ప్రేమ. అందుకే ఏనుగు సింహం పిల్లని తొక్కేస్తుంటే మేల్ లయన్ అలా కూర్చుంటుంది, కానీ అదే సింహంగా ఆడసింహం ఏనుగుతో డి అంటది, బికాస్ టు సేవ్ హెర్ చైల్డ్. అదే కోడి గెద్దొస్తున్నప్పుడు బిడ్డలు కాపాడుకుంటుంది, గెత్తో డి యుద్ధం చేస్తుంది. దట్ ఈజ్ మదర్. ముందు అక్కడే ఉంటుంది, దట్ ఈజ్ మదర్. ఆ మదర్ శక్తిని, సామర్థ్యాన్ని, అటాచ్మెంట్ని, సెంటిమెంట్ని, బాండేజ్ని చదలవాడు శ్రీనివాసరావు గొప్ప కథగా రాసి మలిచి ఒక కమర్షియల్ డైరెక్టర్గా లైక్ మన్మోహన్ దేశాయ్, అమర్ అక్బర్, అంటోనీలు, సాయిరాము నుంచి కళ్ళు వచ్చేస్తుంటాయి. లైక్ దిస్ దేవుని పెట్టాడైనా, దేశభక్తిని చూపించాడైనా, చివరికి ప్రధానమంత్రి అని చూపించాడైనా. ఈవేళ మన భారతదేశంలో వన్ పక్కనే పాకిస్తాన్తో యుద్ధం ఉంటున్నాం, మరో పక్కన చైనాతో యుద్ధం ఉంటున్నాం. ఇలాంటి దశలో భారతదేశం ది గ్రేట్, అమరా భారత్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేశ సమగ్రతను కాపాడుకోవాలి అనే నేషనల్ ఇంటిగ్రిటీ అది కూడా బలంగా చెప్పాడు. సో ఇన్ని అంశాలు కూడా మేళవించి రంగరించి అమోఘంగా సామాన్య ప్రజానికానికి అటాచ్ అయ్యేటట్టుగా బ్రహ్మాండంగా కమర్షియల్ డైరెక్టర్ తీశాడు ఆయన, చంద్రబాబు శ్రీనివాస్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. ఈ కథలో గొప్ప మలిపేటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఆయన చేసింది ఒక తల్లి విలన్ వల్ల చనిపోతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతుడా నా బిడ్డను నేను రక్షించుకోవాలి, నాకు ఇంకో జన్మ ప్రదర్శించంటే ఆ పరమేశ్వరుడు ఆ బిడ్డకి ఒక జన్మ ఇవ్వడం. అక్కడి నుంచి ఆ తల్లి, ఏ పాప వాట్ ఇస్ యువర్ నేమ్, గుడ్ నేమ్, రగ్దా, గొప్ప సెలక్షన్ ఇది. ఆ తల్లి ఒక తల్లిగా, వీళ్ళకి తర్వాత పుట్టిన ఒక చెల్లిగా, వీళ్ళని తీర్చిదిద్దినటువంటి అక్కగా, ఒక అమ్మగా అమోఘమైనటువంటి నేరేషన్తో తల్లి బిడ్డల సెంటిమెంట్ని బ్రహ్మాండంగా చూపించి అన్నిటిని మించి ఎక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని కాపాడడం కోసం దేవుడు ఉంటాడు, దేవుడు ఆశీర్వాదం ఉంటుందని పరమేశ్వరుని దయ చూపించడం. క్లైమాక్స్లో దేవుడే ఆ అమ్మాయి శీలాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో స్త్రీమూర్తి అంటే ప్రాణం కంటే శీలం చాలా గొప్పదని విలన్కి బాబుని రక్షించుకోవడం కోసం ప్రిపేర్ నటించి చివరికి ఫ్యాన్ పుట్టినప్పుడు మళ్ళా పరమేశ్వరుడు వచ్చి కాపాడడం, స్త్రీమూర్తి గొప్పతనం అవనొచ్చాన్ని మళ్ళీ క్యారెక్టర్ పడకుండా చూపించడం. శబాష్. సో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, బీసీలో బ్రహ్మాండంగా ఆడద్దని, అన్నిటిని మించి మంచి హిట్ అవ్వాలని ఆ పరమేశ్వరుని దగ్గర మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోలు, జయసుద్ గారి అబ్బాయి 7 feet బ్రహ్మాండం చేశాడు, ఓ ఫ్రాంక్ హీరో జాంగో, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ డేవ్ జాకిల్, అటు ఫాక్స్, అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏ తమ్ముడు, ఏ శబాష్ 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 శబాష్, ఏ బాగా చేసావు తమ్ముడు, శబాష్. ఏం పేరు మీ పేరు? నాగార్జున. శబాష్, బాగా చేసావు అమ్మా. నువ్వు మాత్రం ఈ పాపని కూడా బాగా చేశారు. ఈ పాప ఫేస్ అది కూడా చిన్నపిల్ల అయినా సరే ఒక మదర్లీ లుక్ ఉంది పిల్ల. గొప్ప సెలక్షన్, గుడ్ సెలక్షన్. నాకు నచ్చింది ఎలా అంటే మా ప్రసన్న గారితో విలన్ వేయించడమే నాకు నచ్చలా. ఓల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్, ఆయన విలన్గా ఉంటే బాగుండేది. ఎనీహౌ చివరికి ఆయనతో కూడా కామెడీ చేయించి పాడితే పడిన రైట్. ఈ సినిమా కమర్షియల్గా మంచి కామెడీగా అన్ని రకాలుగా హంగులతో అన్నిటిని మించి ఇందులో చెప్పుకోవాల్సిన ఏంటి, ఈ దర్శకుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా కెమెరామ్యాన్ శంకర్ గారు బ్రహ్మాండం చేశాడు ఆయన, ఎడిటర్ రామారావు గారు అమోఘంగా ఎడిట్ చేశాడు ఆయన, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండ రీ రికార్డింగ్ ఇచ్చాడు ఆయన, అలాగే ఫైట్ మాస్టర్ బ్రహ్మాండ, దే కంప్లీట్ వెరీ వెల్. అన్ని కూడా అన్ని శాఖలు కూడా అన్నిటిని మించి విజువలైజేషన్, గ్రాఫిక్స్
శబాష్. ఇలాంటి నిర్మాత ఇంకా 1000 సినిమాలు 100 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది. ప్రప్రథంగా ఆయన చేసిన డైరెక్షన్ సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, అందులో హీరో నేను. ఎస్, నేను జయసుధ గారు మహాతల్లి మహానటి, మా ఇద్దరు హీరో హీరోయిన్స్ అందులో మంచి సినిమా తీశాడైనా. సో సెదలవాడి శ్రీనివాసరావు గారు లాంటి నిర్మాతలు నిజంగా చాలా గ్రేట్ నిర్మాత అయినా, గ్రేట్ డైరెక్టర్. ఇవాళ ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడేం గ్రేట్ డైరెక్టర్ కదైనా, ఇప్పుడు ఆర్డినరీ డైరెక్టర్. హోల్ హార్టెడ్ టెల్లింగ్ విత్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి కమర్షియల్ డైరెక్టర్, రైట్? గుడ్ లక్ సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రైతు సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయి, దేశంలో ఉన్న అన్ని సమస్యలు ఉన్నాయి. బైసాబ్ అన్నింటినీ మించిన నచ్చిన సినిమా ఏంటంటే, ఈ తల్లి ఆ బిడ్డల సెంటిమెంట్, తల్లి బిడ్డల సెంటిమెంట్, ఆ దేవత్వాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండం కమర్షియల్ చేయడం చూసారా? దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. గాడ్ బ్లెస్సెస్, గాడ్ బ్లెస్సెస్. మంచి హిట్ అవ్వాలి సినిమా. థ్యాంక్స్ అలాట్. అందరూ యూనిట్ కూడా థ్యాంక్స్ అలాట్.